బిడ్డలారా, భయము నీకు సంభవించింది కదా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు, నీ జీవితంలో గొప్ప నెమ్మది నీవు పొందుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథము 13వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. యోబు అధ్యాయము 13:20-21. ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము, అప్పుడు నేను నీకు విముక్తుడనై ఉందును. నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము, నీ భయము నన్ను బెదిరింపనీయకుము. చూడండి, యోబు భక్తుడు అనుభవంతో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము. దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము, అప్పుడు నేను నీకు విముక్తుడనై ఉందును. చూడండి, అడుగుతున్నాడు దేవుని సన్నిధిలో వచ్చి. ఎలా అడుగుతున్నాడో చూడండి, అలాగ మనం అడిగేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, నీ చేయి నా మీద నుండి తొలగింపుము, నీ భయము నన్ను బెదిరింపు. అంటే దావని ఇక్కడ మన యోబు యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ఒక భయము వెంబడి భయము తన జీవితంలో యోబు అధ్యాయాలు మనం మొదట చదువుకుంటే, దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పనివాడ వచ్చి ఏం చెప్తాడంటే, అయ్యా శత్రువులు వచ్చి నీ గొర్రెలన్నీ ఎత్తుకపోయారు, ఆ పనివారు అందరూ చంపేసి అందులో నుంచి నేను ఒక్కనే తప్పించుకొని వచ్చాను. ఇతడు చెప్పుకుంటుంటే ఇంకొకరు ఒంటెలని శత్రువులు వచ్చి తీసుకుపోయారు, పనివారందరూ చంపేసినని. అతడు ఇంకా చెప్పుకుంటుండగా ఇంకొకరు వచ్చి నీ యొక్క మేకలని గొర్రెలని ఆ పనివారిని అందరూ చంపేసి అన్నీ పట్టుకొని పోయిరని ఇంకొకరు చెప్పుతూనే ఉండగా ఇంకొక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి, అయ్యా నీ కుమారులు నీ కుమార్తెలు మరి అన్నపానములు చేయుచుండగా పెద్ద సుడిగాలికి వచ్చి ఆ ఇల్లుని కొట్టగా ఆ ఇల్లు కూలిపోయింది, నీ కుమారులు అందరూ చచ్చిపోయింది. చూడండి, ఒక భయం వెంబడి భయం. ఒకరు చెప్తూనే ఉన్నారు, ఇంకొకరు వచ్చి ఇంకొక సమస్య చెప్తూనే ఉన్నారు. దేని బిడ్డలారా, ఒక సమస్య అతడు చెప్తూనే ఉన్నాడు, ఇంకొక వ్యక్తి వచ్చి ఇంకొక సమస్య చెప్తా ఉన్నాడు. భయం. చూడండి, ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఏం చేద్దాం? అన్ని తన జీవితం అన్నీ కోల్పోయినాడు. ఒక వ్యక్తి వచ్చి చెప్తూనే ఉన్నాడు, ఇంకొక వ్యక్తి. అలాంటి పరిస్థితులు మనం ఏం చేద్దాం? అందు గురించే ఇతను ఏమంటున్నాడంటే, చాలా మనం ఇప్పుడు చదువుకున్న మాట మరొకసారి చదువుతాము. ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకము, అప్పుడు నేను నీకు విముక్తుడనై ఉందును. నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము, నీ భయము నన్ను నీ భయము నన్ను బెదిరింపనీయకుము. అంటే దేవుడే నన్ను ఇలాగ ఇవన్నీ తీసేసి దేవుడే నన్ను భయపెడుతున్నాడు అనుకున్నాడు యోబు. చూడండి, అంటే ఈ యొక్క యోబుకు ఈ శ్రమలు ఎలాగ వచ్చినాయో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఒక సమస్య కాదండి, వందల వేల గొర్రెలు ఉన్నాయి, ఆస్తి అంతస్తు ఒక్కటే రోజుల మొత్తం కుప్పకు. ఇంత గొప్ప ధనవంతుడు యూదు దేశమందు యోబు, గొప్ప ధనవంతుడు. ఒక్కటే అవసరం, గొప్ప ధనవంతుడు. ఒక్కటే రోజుల వార్త మీద వార్త, ఒక్కడే పనివాడు అందులో నుంచి తప్పించుకుని వచ్చి చెప్తా ఉంటే గుండెలు పగిలిపోయిన ఏడ్చే అనుభవం. దేవుని బిడ్డలారా, అంటే ఈ యోబుకు ఈ యొక్క సమస్యలు ఎలా వచ్చినాయి, దేని వల్ల వచ్చినాయి అర్థం కాలే. దేవుడే నన్ను భయపెడుతున్నాడేమని అనుకుంటున్నాడు. ఇది సాతాను వల్ల కలిగింది, ఇది ఎందుకు కలిగిందని ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. నీ భయము నన్ను బెదిరించడంటే దేవుడే నన్ను భయపెట్టిస్తున్నాడు. ఈ యొక్క ఆస్తిని పిల్లలని అన్ని చంపేసి దేవుడే నన్ను భయపెట్టిస్తున్నాడు అనుకుంటున్నాడు. దేవుని పిల్లారా, అందుగురించే ముందు వచనంలో 20 వచనంలో అడుగుతున్నాడు, అయ్యా
నేను నీకు విముక్తుడని నీ యొక్క పాద సన్నిధితో అనునిత్యము నేను ఉండాలంటే ఈ రెండు మాత్రం నాకు రానియకు ప్రభు అని ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాను. భయం వెంబడి భయము. చూడండి, అతని జీవితంలో చివరికి అతని యొక్క శరీరము కుళ్ళిపోయిన పరిస్థితిలోనికి వచ్చింది. పిల్లలు వాయని, ఆస్తి వాయ, అంతస్తు వాయ, అన్నీ పోయినాయి. ఆస్తులన్నీ కోల్పోయినా, అన్నీ కోల్పోయిన శరీర బలహీనతలు వచ్చినాయి. నేను కోలుకొని నేను బ్రతికి జీవిస్తూ ఇంకా నేను బ్రతుకుతా అని ఆశలన్నీ అణగారిపోయిన పరిస్థితులు, అలాంటి పరిస్థితుల మధ్యలో యోబు ఉన్నాడు. భయము చాలా డేంజర్ అండి. మనం విన్నట్టు ఉంటాము, ఒకటి మనకు పోనత్తది, తక్కువ మన జీవితంలో గొప్ప భయం కలుగుతుంది. అలాంటి సమయంలో మీరేం చేస్తారు? భక్తులు ఏం చేశారు? ఆయన ఆ దేవుని యొక్క పాద సన్నిధికి వచ్చి, ప్రభువా ఈ యొక్క సమస్య నుంచి విడిపించు ప్రభువా, నీవే తప్ప నాకు ఎవరు దిక్కయ్యా అని కన్నీళ్లతో రోధించిన భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. దేవుళ్ళరా, ఇలాంటి హఠాత్తుగా ఒక భయం మనకు వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మనము దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండుముగాక. లేదు, ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆశ్రయిస్తామో మనకు కలిగిన భయములన్నిటి నుంచి దేవుడు విడుదల ఇచ్చే దేవుడు అయినా దేవునానికి మహిమ కలుగునుగాక. లేదు, దేవుని బిడ్డలారా, ఇలాంటి భయములు మన వెంటాడు వచ్చినప్పుడు ఏమాత్రం మనం భయపడక మన భయములు అన్నిటి నుంచి విడిపించే మన గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా. మనకు ఒక విశ్వాసం ఉంది. మనం ప్రార్థిస్తే మన ప్రార్థన ఆలకించి జవాబు ఇయ్యగల సర్వశక్తి గల దేవుడు మనకు ఉన్నాడనే ఒక ధైర్యం మనకు ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడు ఆ ధైర్యాన్ని మీరు కోల్పోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు